హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ సంవత్సరంలో మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ని మిస్ చేసుకున్నా ఈ నోటిఫికేషన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయితే మిస్ చేసుకోవద్దు. భారీ సంఖ్యలో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అండ్ అలాగే ఎలాంటి ఇంటర్వ్యూలు కూడా లేవు. మీ సొంత జిల్లాకి దగ్గరలోనే మీరు పోస్టింగ్ అనేది పొందొచ్చు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది. 40,000కి పైగానే సాలరీ ఉంటుంది. అన్ని డీటెయిల్స్ని ఈ వీడియోలో నోటిఫికేషన్ గురించి కంప్లీట్గా అయితే చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి చివరి వరకు అయితే చూడండి. ఒక చిన్న రిక్వెస్ట్, సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. నేను ఎంతో ఎఫర్ట్స్ పెట్టి మీకు అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో కాబట్టి లైక్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. చాలామందికి అయితే ఈ యొక్క వీడియో అనేది హెల్ప్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ చేయండి. లైక్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మీకు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. కాబట్టి మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ ఏంటి? తెలుగు. కాబట్టి మీకు తెలుగులో చదవడం, రాయడం, మాట్లాడడం వస్తే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే మీరు ఒకవేళ వేరే లాంగ్వేజ్ కనుక వచ్చినట్లయితే మీరు ఈ స్టేటే కాకుండా మనకి వేరే స్టేట్కి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు వస్తుందా రాదా అని చెప్పేసి ఒక ప్రొఫిషియన్సీ టెస్ట్ని కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు. ద్వారా భర్తీ చేసినటువంటి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా వాళ్ళే కల్పిస్తున్నారు. మీకు ఒకవేళ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే సో మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే మీరు నో అని చెప్పేసి సెలెక్ట్ చేస్తే ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఉండదన్నమాట. సో ఒకవేళ మీరు ఎస్ సెలెక్ట్ చేస్తే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్కి మీరు అటెండ్ అవ్వచ్చు. ఇది ఎవరెవరికి అంటే దాదాపు అన్ని క్యాస్ట్ల వారికి ఉంది, ఓసీ వాళ్ళకి తప్ప. సో మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆన్లైన్ విధానంలో మీరు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్కి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. అనేది ఎలా ఉంటుందంటే ఉద్యోగాలకి మీకు ఎలాంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు. సో చాలామంది ఇంటర్వ్యూస్కి సంబంధించి ప్రాసెస్లోనే రిజెక్ట్ అవుతూ ఉంటారు. ఈ ఉద్యోగాలకి మీకు ఇంటర్వ్యూ అయితే ఉండదు. ఫస్ట్ మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. ఇందులో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ అబిలిటీ, రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. ఇందులో ప్రతి సెక్షన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తే అక్కడ ఇచ్చారు చూడండి. టోటల్గా 100 క్వశ్చన్స్ అడుగుతారు. 100 మార్క్స్, 1 అవర్ పాటు కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సెక్షనల్ టైం అనేది ఉంటుంది అని చెప్పేసి అక్కడ ఇచ్చారు. ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 1/4 అంటే 0.25 మార్క్స్ అనేవి ప్రతి రాంగ్ ఆన్సర్కి అయితే డిడక్ట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇది కూడా అంటే ప్రిలిమ్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ మెయిన్ ఎగ్జామినేషన్ అనేది మనకి గత సంవత్సరాల నోటిఫికేషన్స్తో కంపేర్ చేస్తే కొన్ని మార్పులు అయితే చేస్తారు. అదేంటి అంటే ఇంతకుముందు మనకి కంప్యూటర్ యాప్టిట్యూడ్ అనేది ఉంటుండే, ఆ టాపిక్ అనేది రిమూవ్ చేసేసారు. ఇప్పుడు మనకి ఏంటి అంటే జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ అబిలిటీ, క్వాంటిటీ ఈ టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. టోటల్గా 155 క్వశ్చన్స్ అడుగుతారు. 200 మార్క్స్, 120 మినిట్స్ అంటే 2 అవర్స్ పాటు కూడా మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మెయిన్గా ఇక్కడ ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ అనేది మన తెలుగు లాంగ్వేజ్లో కూడా మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. మీరు అక్కడ అప్లై చేసేటప్పుడు తెలుగు లాంగ్వేజ్ కావాలంటే తెలుగు లాంగ్వేజ్లో మీరు ఎగ్జామినేషన్ అనేది అటెండ్ అవ్వచ్చు అనమాట. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ వాళ్ళకి మన తెలంగాణలోనే ఎగ్జామినేషన్స్ అనేవి నిర్వహించబోతున్నారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి యాక్చువల్గా మనకి ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు లాంగ్వేజ్లో మీకు ఇక్కడ క్వశ్చన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. డిస్ప్లే అవుతాయి. డైరెక్ట్గా మీరు అక్కడ ఆన్సర్స్ అనేవి పెట్టేసేయచ్చు అనమాట. ఇది మనకి ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మనకి డిస్క్రిప్టివ్ విధానం కూడా లేదు. కాబట్టి చాలా మంచి అవకాశం. మీ సొంత ఊరికి దగ్గరలోనే, మీ సొంత జిల్లాలోనే పర్మనెంట్ బ్యాంక్ జాబ్ అనేది పొందేటువంటి గొప్ప ఆపర్చునిటీగా అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇంటర్వ్యూ అయితే లేదు. ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్లో మంచి స్కోర్ సాధిస్తే ఈ యొక్క బ్యాంక్ జాబ్ అనేది మీదే అవుతుంది. డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 21 ఆగస్ట్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇచ్చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ మంత్లో, మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి నవంబర్ మంత్లో అయితే కండక్ట్ చేయబోతున్నారు. ప్రొవిజనల్ అలాట్మెంట్ అంటే జాబ్కి సంబంధించి కాల్ లెటర్స్ అనేది మనకి అలాట్మెంట్ ఆర్డర్స్ అనేవి మార్చ్ మంత్లో అంటే 2026 మార్చ్ మంత్లో మీకు పోస్టింగ్ అనేది ఇవ్వబోతున్నారు. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ వచ్చేసి సెప్టెంబర్ మంత్లో అయితే ఉండబోతున్నాయని చెప్పేసి ఇక్కడ కంప్లీట్ షెడ్యూల్ ఇచ్చారు. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా సపరేట్గా వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉంది? సో డెఫినెట్గా లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి.
సర్వీస్ అసోసియేట్ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి బేసిక్ పేనే స్టార్టింగ్లో 24,000 నుంచి 64,000 మధ్యలో ఉంటుంది. సో దీంతో పాటు అలవెన్సెస్ అండ్ పర్క్విసైడ్స్ అన్నీ కలుపుకుంటే మన హ్యాండ్కి వచ్చే సాలరీ వచ్చేసి 40,000 నుంచి 45,000 మధ్యలో అయితే ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనకి వచ్చేటువంటి పోస్టింగ్ లొకేషన్ని బట్టి మారుతుంది సాలరీ అనేది. హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేది మనకు వచ్చేటువంటి లొకేషన్ని బట్టి మారుతుంది కాబట్టి మీకు 40 నుంచి 45,000 మధ్యలో అయితే సాలరీ వస్తుంది. అప్లికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఉద్యోగాల్ని మనకి ఏ బ్యాంకులలో ఈ యొక్క పోస్ట్ అని ఫిల్ చేస్తున్నారంటే ఇక్కడ మనకి పార్టిసిపేట్ చేసినటువంటి బ్యాంక్స్కి సంబంధించి నేమ్స్ ఇచ్చారు చూడండి. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ యొక్క యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే మనకి ఆంధ్ర బ్యాంక్ని అలాగే కార్పొరేషన్ బ్యాంక్ని అయితే మెర్జ్ చేయడం అయితే జరిగింది. అందుకే మీకు స్టార్టింగ్లో అందరికీ అవగాహన ఉంటుందని చెప్పేసి అలా చెప్పడం అయితే జరిగింది తమ్నేల్లో. అండ్ అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులు అనమాట. వీటిలలో ఈ యొక్క పోస్టులను అయితే ఫిల్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. ఏజ్ లిమిట్ వచ్చేసి ఆగస్టు 1, 2025 నాటికి మీకు మినిమం 20 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. సో దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి క్యాస్ట్ వరగా. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి +3 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి +10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉండడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. క్వాలిఫికేషన్స్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే 21 ఆగస్టు 2025 నాటికి మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి, కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి అయితే ఇచ్చారు. అయితే మీకు డిగ్రీలో మినిమం 60% మార్కులతో పాస్ అయి ఉండాలి అని చెప్పేసి కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు డిగ్రీ అంటే ఏ డిసిప్లిన్లో చేయాలి అంటే ఏదైనా డిసిప్లిన్ అంటే మీరు బీఏ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, బీటెక్ కానీ, బీఫార్మస్ కానీ ఏ డిసిప్లిన్లో డిగ్రీ పాస్ అయినా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ అనంతపూర్, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరంలో కండక్ట్ చేయబోతున్నారు. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసేమో గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరంలో కండక్ట్ అయితే చేయబోతున్నారు. తెలంగాణ వాళ్ళకు వచ్చేసేమో మనకి ఇక్కడ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్లో ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఉంటాయి. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసేమో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయితే చేయబోతున్నారు. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఖాళీగా ఉన్నటువంటి యొక్క ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ యొక్క జాబ్స్ అనేవి భర్తీ అయితే చేస్తున్నారు. ఇక్కడ మనకి తెలంగాణలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ తెలంగాణకి సంబంధించి కూడా టోటల్గా వేకెన్సీస్ అనేవి చెక్ చేసుకోవచ్చు. తెలంగాణలో టోటల్గా 261 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఖాళీగా ఉన్నటువంటి నేను మెన్షన్ చేసినటువంటి బ్యాంక్స్లలో ఈ యొక్క వేకెన్సీస్ అనేవి భర్తీ అయితే చేస్తున్నారు. ఇంకా మనకి భారీ సంఖ్యలో వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అయితే కాబోతున్నాయి. ఎందుకంటే మనకి ఇక్కడ నోటిఫికేషన్లో కొన్ని ప్లేసెస్లో ఎన్ఆర్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఎన్ఆర్ అంటే ఇంకా బ్యాంక్స్ అనేవి వేకెన్సీస్ అనేవి రిపోర్ట్ అనేది చేయలేదన్నమాట. సో ఇంకా మనకి వేకెన్సీస్ అనేవి భారీ సంఖ్యలోనే ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో మీరు ప్రభుత్వ రంగ బ్యాంకులో పర్మనెంట్ జాబ్స్ గురించి కనుక మీరు వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే మాత్రం ఈ నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వచ్చేసి 367 వేకెన్సీస్ అనేవి ఉండడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడ అన్ని డీటెయిల్స్ అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు. ఈవెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళైతే మాత్రం కేవలం 175 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్లో పే చేయాలి. మిగతా వాళ్ళైతే మాత్రం 850 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ వీటిని మనము క్లర్క్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్, నోటిఫికేషన్, అప్లై లింక్, అఫీషియల్ వెబ్సైట్స్కి సంబంధించి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి డెఫినెట్గా అయితే ఎక్కువ మెంబర్స్కి షేర్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం అయితే మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.